అటువంటప్పుడు పెళ్లి అయిపోయే వరకు ఒక 24 గంటలు ఆయన్ని ఆయుర్దాయంతో ఉంచమని ప్రత్యేకమైన పదార్థంతో శివలింగానికి అభిషేకం చేసి తీర్థం తెచ్చి పెదవులకు రాస్తే ఊపిరి తీస్తూ ఉంటాడు అని శైవాగమం హామీ ఇచ్చింది. అంత గొప్పది శివలింగం. శివలింగానికి అభిషేకం తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి అంత గొప్పదైనటువంటి శివలింగం ఎక్కడ ఉన్నా కూడా ప్రశస్తమై అందరినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి స్వరూపమై ఉంటుంది. అది ఎంత చల్లగా ఉంటే ఊరంత చల్లగా ఉంటుంది. అందుకు ధారాపాత్ర పెట్టి పడుతూ ఉంటుంది. పైన చంద్రబింబం ఉండి సుధా సారము అమృతము పడి ఆ లింగము చల్లపడుతున్నట్టు అప్పుడు ఆ ఊరంతా చల్లగా ఉంటుంది. అంత ప్రఖ్యాతి కలిగినటువంటిది. తల్లి కామాక్షి పరదేవత ఎక్కడైతే పరమశివుణ్ణి చేరుకుందో అక్కడ ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు చూసి తన సంతోషాన్ని